దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో భారత జట్టు చివరి టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్ దక్షిణాఫ్రికా వశం కాకుండా అడ్డుకుంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి సిరీస్ సమమయ్యేలా చేశాడు. భారత జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు కనీసం 100 పరుగులైనా చేయకుండానే ఆలౌట్ అయిపోయింది. సిరీస్ డ్రాగా ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటలో ఎక్కడ లోపాలు జరిగాయన్నది వివరించాడు. ఐడెన్ మార్కరమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేము ఆడిన ఆట ఏమంత సంతోషకరంగా అనిపించలేదు. మొదట్లో మేము ఈ లక్ష్యాన్ని ఛేదించగలమని అనుకున్నాము. ఎక్కడో మా అంచనా తప్పి మేము వెనకబడిపోయాము. మొదట మేము ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గమనిస్తే మా బ్యాట్స్మెన్ ఇక్కడ భారీ స్కోర్ చేయగలరేమో అనిపించింది. వారు మైదానం నలువైపులా షాట్లు ఆడతారేమో అనుకున్నారు. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. మేము మరికొంత మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. ఏదైతేనేం ఈ సిరీస్లో మాకంటూ చాలా వరకు సానుకూల అంశాలు కనిపించాయి. వాటిని మున్ముందు కూడా కొనసాగించాలని అనుకుంటున్నాము. ఈ మ్యాచ్లో మేము కొన్ని తప్పులు చేశాం. మా బ్యాట్స్మెన్ టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఆరంభంలో పరుగులు రాకపోవడంతో ఒత్తిడికి లోనయ్యాం. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయాం. ఈ తప్పుల కారణంగానే 95కే ఆలౌట్ అయిపోయాం. ఇక భారత జట్టులో బ్యాట్స్తో సూర్య, బాల్తో కుల్దీప్ మమ్మల్ని టెన్షన్ పెట్టారు. గెలుపుని మా నుండి దూరం చేశారు అని మార్కరమ్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.